నామినేటెడ్ పదవుల భర్తీపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రధానంగా ఈ అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా ఈ సమావేశంలోనే చర్చించనున్నట్టు తెలుస్తోంది. పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతూనే ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర. సుమిత్ర, టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కీలక అంశాలపై చర్చిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి పొలిట్ బ్యూరో సమావేశం. టీడీపీలో విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత విధాన నిర్ణాయక మండలి టీడీపీ పొలిట్ బ్యూరో. అందువల్ల ఏదైతే నామినేటెడ్ పదవులు ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారందరినీ కూడా ఒక జాబితా తయారు చేశారు. పొలిట్ బ్యూరోలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున సభ్యత్వ నమోదు 2 రాష్ట్రాల్లో కూడా సభ్యత్వ నమోదు చేయాలని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థి విశాఖలో జరగబోతుంది. దానికి సంబంధించి కూడా అభ్యర్థిని ఎంపిక చేసే నిర్ణయం కూడా ఇక్కడ పొలిట్ బ్యూరో తీసుకోబోతుంది. అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి నామినేటెడ్ పదవుల రేషియోలకు సంబంధించి ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇస్తారు, ఏదైతే ఏ విధంగా అంటే రేషియో ఏ విధంగా ఉండాలి అంటే ప్రాథమికంగా కొన్ని నియోజకవర్గాల్లో 60% టీడీపీకి, 30% జనసేనకు, 10% బీజేపీకి ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని అంశాలకు సంబంధించి కూడా పొలిట్ బ్యూరోలో చంద్రబాబు చర్చిస్తూ ఉన్నారు. ఏ విధంగా 2-3 పార్టీల మధ్య కోఆర్డినేషన్తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర బడ్జెట్లో కావచ్చు, కేంద్రం ఇతోధిక సహాయం చేస్తుంది, అనేక విధాలుగా ఆదుకుంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ పొలిట్ బ్యూరోలో కూడా ఒక తీర్మానం చేసే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో కూడా చాలా రోజుల నుంచి అధ్యక్ష పదవి పెండింగ్లో ఉంది తెలంగాణ టీడీపీ. ఈ మధ్యనే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలంగాణ నేతలతో సమావేశమై పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుని కూడా నియమించేందుకు అక్కడ కసరత్తు చేస్తున్నారు. అరవింద్ కుమార్ గౌడ్ రేసులో ఉన్నారు. తెలంగాణ నుంచి కూడా పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. వారు కూడా బక్కన్ నరసింహులు, అదేవిధంగా అరవింద్ కుమార్ గౌడ్ ఇక్కడికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ఎంపిక కూడా ఇక్కడ పూర్తయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో ఇప్పటికే అనేక విధాలుగా 5-6 రిపోర్ట్స్ అయితే తీసుకుంటున్నారు. వివిధ మార్గాల ద్వారా కష్టపడి పనిచేసిన కార్యకర్తలని, నాయకుల్ని గుర్తించే కార్యక్రమం అయితే వేగవంతంగా జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా పొలిట్ బ్యూరో సభ్యులకి చంద్రబాబు తెలియపరిచే అవకాశం ఉంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత అంటే ఎన్నికలు ముగిశాక గెలిచిన తర్వాత మొదటి పొలిట్ బ్యూరో సమావేశం కావడంతో ఆశావాహులు, నామినేటెడ్ పదవులు ఆశించే ఆశావాహుల్లో ఉత్కంఠ కూడా కనిపిస్తుంది. పొలిట్ బ్యూరోలో ఒకవేళ ఆమోద ముద్ర వేయించుకుంటారా, చంద్రబాబు ఎవరైతే అర్హులైతే జాబితాని ప్రకటించి వీరందరికీ పొలిట్ బ్యూరో ఆమోదం తీసుకుంటారని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆశావాహులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా చంద్రబాబు పార్టీ కార్యాలయంలో ఉండబోతున్నారు. మొత్తం కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పొలిట్ బ్యూరో సభ్యులను తప్పించి ఎవరిని కూడా అనుమతించట్లేదు. దాదాపు 1-2 తప్పించి అందరూ కూడా పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశానికి హాజరయ్యారు. మొత్తానికి జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఏదైతే ప్రతిపక్ష పార్టీ కొంత విమర్శల వేడి పెంచింది వైసీపీ. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పొలిట్ బ్యూరోలో ఒక చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత జరుగుతున్న పొలిట్ బ్యూరోలో సభ్యులంతా కూడా తమ నియోజకవర్గాల్లో కావచ్చు, తమ దృష్టికి వచ్చిన అంశాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చేందుకు ఇక్కడ సమాయత్తం అయితే అవుతున్నారు. మొత్తానికి పొలిట్ బ్యూరో సమావేశం అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్.